నెక్స్ట్ జలవనరుల శాఖ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి వారికి గతంలో ఉన్నటువంటి పాలసీతో పాటు ఇంకొక అడిషనల్గా ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇల్లు మనమే కాలనీ డెవలప్ చేసి మనమే ఇల్లు నిర్మించే వాళ్ళము. వాళ్ళు ఒకవేళ ఇండిపెండెంట్గా కట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించడానికి యూనిట్ ధర 2.85 లక్షల నుంచి 3.57 లక్షల వరకు పెంచడం జరిగింది. దాంతోపాటు R&R కాలనీలో కాకుండా మేము బయట కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి హౌస్ సైట్కి ₹1,00,000 నుండి 2 లక్షల వరకు పెంచడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాటర్ రిసోర్సెస్లోనే మనకి పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ స్కీమ్లో ఎస్కేప్ ఛానల్ నిర్మాణం చేపట్టడానికి మనం గతంలో ఇచ్చినటువంటి వర్క్లో ఇవాళ ఎస్కేప్ ఛానల్ అవసరం ఉంది అనేటువంటిది నిపుణులు చెప్పడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీకే నామినేషన్ పద్ధతి మీద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అది దాదాపు 4.7 కోట్ల రూపాయలు. ఎందుకంటే సీజన్ లూజ్ అవ్వకుండా మనం వర్కింగ్ సీజన్లోనే ఎఫెక్టివ్గా ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 4.71 నామినేషన్ మీద ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26వ కిలోమీటర్ నుంచి 75వ కిలోమీటర్ వరకు కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించడం కోసం గతంలో 207 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు మంజూరు చేస్తే అవి రివిజన్ అక్కడ ఉన్నటువంటి మట్టి పొరలు ఇవన్నింటినీ అంతకుముందు షార్ట్ క్రీటింగ్ మెథడ్లో కంప్లీట్ చేయాలనుకుంటే నిపుణులు అది షార్ట్ క్రీటింగ్ కాదు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడాలి అని చెప్పడం మూలాన ఆ రివిజన్ చేయడం జరిగింది. దానికి 309 కోట్ల రూపాయలకి పెంచడం జరిగిందంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనానికి పెంచడానికి క్యాబినెట్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి